నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో హిమాద్రి ఆక్వాటిక్స్ గార్డెన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను కొన్ని ఇండోర్ మొక్కలు తెప్పించానండి. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ కూడా నేను తెప్పించాను వీళ్ళ దగ్గర. లోటస్ ట్యూబర్స్, వాటర్ లిల్లీస్ అవన్నీ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. అవి తెప్పించాను, అవి బాగున్నాయి అనేసి కొన్ని, అంటే ఇంతకు ముందు ఉన్న మొక్కలు కాకుండా ఇప్పుడు లేకుండా కొన్ని కొత్తగా ఉండే మొక్కలు తెప్పించాను. మనం వర్టికల్ గా పెట్టుకోవచ్చు, ఇండోర్ మొక్కలుగా పెట్టుకోవచ్చు, హ్యాంగింగ్ ప్లాంట్స్ లో కూడా పెట్టుకోవచ్చు. ఈ మొక్కలు అంత బాగున్నాయి, రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా ప్యాకింగ్ అయితే ఎంత బాగుందో. మనకు ఇవి కొరియర్ లో వచ్చినా సరే అసలు ఎంత నీట్ గా ప్యాకింగ్. ప్లాంట్స్ అయితే నాకు లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను, అవి బాగున్నాయి కాబట్టి నేను మళ్ళీ తెచ్చుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో ప్యాకింగ్, అయితే ఎంత నీట్ గా ప్యాక్ చేశారో. మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్ లో ప్లాంట్స్ తెచ్చుకోవాలి అంటే రెయినీ సీజన్, వింటర్ లో మాత్రమే తెచ్చుకోండి. చాలా మంది సమ్మర్ లో కూడా మొక్కలు తెప్పించుకుంటూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు బాక్స్లలో అలా ప్యాక్ చేసి పంపడం వల్ల ఏమవుతుందంటే ఆ హీట్ కి ప్లాంట్స్ అనేవి మన దగ్గరికి వచ్చేసరికి అవి డ్యామేజ్ అవుతుంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ప్లాంట్స్ తెప్పించుకోవాలనుకుంటే రెయినీ సీజన్ అండ్ వింటర్ లో మాత్రమే తెప్పించుకోండి. చాలా బాగుంటాయి ప్లాంట్స్ అయితే. చూసారు కదా ప్యాకింగ్ ఎలా ఉందో. ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. నేను ఒక 10 ప్లాంట్స్ వరకు తెప్పించుకున్నాను. మనకు బయట అగ్లోనిమా, ఫిలోడెండ్రాను ఇట్లాంటి ప్లాంట్స్ అన్ని కూడా కొనాలి అంటే నర్సరీలలో 250, 400, 500 ఇలా కూడా ఉంటాయండి. కానీ వీళ్ళ దగ్గర మాత్రము ప్లాంట్స్ 8 రూపీస్ నుంచే స్టార్టింగ్. అంటే ప్లాంట్ ని బట్టి అమౌంట్ ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకునే ప్లాంట్ ని బట్టి అమౌంట్ అనేది ఉంటుంది. చూసారు కదా అసలు ఎంత బాగుందో ప్యాకింగ్. బయటికి తీసిన తర్వాత కూడా అండి ఎంత గ్రీన్ గా ఉన్నాయంటే ప్లాంట్స్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు. మీకు కనిపిస్తుంది కదా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ప్లాంట్స్ అయితే. వీళ్ళ పేజీని నేను లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నానండి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొక్కలు పెడుతూ ఉంటారు. అలాగే అక్వేరియం కోసము ఫిషెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర, వాటర్ లో పెంచుకునేటువంటి మొక్కలు ఉంటాయి. చూసారు కదా ఎంత నీట్ గా ఉన్నాయో అన్ని ప్లాంట్స్ కూడా, ఎక్కడా కూడా ఏది డ్యామేజ్ కాలేదండి. మనము ఆన్లైన్ లో ప్లాంట్స్ తెచ్చుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కొన్ని మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఇవి ఆల్రెడీ ఇండోర్ మొక్కలే, మనము ట్రాన్స్ప్లాంట్ చేసి సెమీ షేడ్ లోనే పెడతాము, అయినా సరే చనిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా సాయిల్ లో కొంచెము సాఫ్ ఫంగిసైడ్ కలుపుకోండి. చూసారు కదా ప్లాంట్స్ అన్ని కూడా ఇవి అగ్లోనిమా. వీటి నేమ్స్ కూడా నేను పెడతాను. ఇండోర్ మొక్కలలో చాలా చాలా నేమ్స్ ఒకే, అంటే ప్లాంట్స్ అన్ని చూడడానికి ఒకలాగే ఉన్నా వాటి నేమ్స్ అనేవి వేరువేరుగా ఉంటాయండి. వీటిని అయితే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేద్దాము. చూసారా చిన్ని చిన్ని ప్లాంట్స్, అంటే మనకు అమౌంట్ తక్కువ రేటు కాబట్టి చిన్నగా ఉంటాయి. మనం వాటిని కొంచెం కేర్ పెట్టి చూసుకున్నామంటే జస్ట్ 2-3 నెలలకంతా కూడా మంచిగా తయారవుతాయండి. ఇండోర్ మొక్కలకి ఎప్పుడైనా సరే లూజ్ గా ఉండాలి సాయిల్. వారానికి ఒకసారి మాత్రం మనము వాటర్ చేస్తూ ఉంటాం కదా, కాబట్టి లూజ్ గా ఉండాలి. నేను 60% కోకోపీట్ తీసుకున్నాను, 30% సాయిల్ తీసుకున్నానండి, 10% మాత్రమే కంపోస్ట్ తీసుకున్నాను. తర్వాత కొద్దిగా చెప్పాను కదా ఇంతకు ముందు, మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, మొక్కలు చనిపోకుండా సాఫ్ ఫంగిసైడ్ కొంచెము కలుపుకున్నాను. ఎప్పుడైనా ఇండోర్ మొక్కలకి కంపోస్ట్ శాతము చాలా తక్కువ ఉండాలండి. మీ దగ్గర పెర్లైట్ కానీ వర్మిక్లైట్ కానీ ఉంటే తీసుకోండి, అది కూడా యాడ్ చేసుకుంటే డ్రైనేజ్ ప్రాపర్ గా ఉంటుంది. ఇసుక ఉన్నా సరే కొంచెము కలుపుకోండి. చూసారు కదా ఇలాగా ప్లాస్టిక్ వాటిల్లో వచ్చారు కదా, చాలా మంది వాటితో పాటు పెట్టేస్తూ ఉంటారు. ఏ మొక్కలకైనా మనం పండ్ల మొక్కలు నర్సరీలలో అవి కొనుక్కున్నప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ వాటిలలో వస్తాయి కదా, మీరు ఖచ్చితంగా వాటిని రిమూవ్ చేసేసి తర్వాతే పెట్టండి. ఎందుకంటే వాటిలోంచి రూట్స్ సరిగా స్ప్రెడ్ అవ్వండి. ఫస్ట్ స్ప్రెడ్ అయినా ప్లాంట్ గ్రోత్ పెరిగేసరికి ఆ ప్లాంట్ ఒక్కొక్కసారి చనిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే పండ్ల మొక్కలు కానీ ఏవైనా తెచ్చుకున్నప్పుడు అలాంటి ప్లాస్టిక్ అవి పెట్టుంటారు కదా, అవి తీసేసి తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. చూసారు కదా ఇక్కడ నేను ఫస్ట్ చిన్న చిన్న, నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ లో చెప్తుంటానండి, ఏ మొక్కలైనా సరే ఫస్ట్ మనం కొమ్మలతో పెట్టుకున్న నర్సరీ నుంచి పండ్లు, పూలు, కూరగాయలు ఏ మొక్కలు తెచ్చుకున్నా సరే ఫస్ట్ అది సర్వైవ్ అయ్యే వరకు చిన్న కంటైనర్ లో పెట్టుకోండి. తర్వాత 1 నెల రోజులు కానీ 2 నెలల తర్వాత కొంచెం మనకు ప్లాంట్ సెట్ అయింది అనుకున్నప్పుడు పెద్ద కంటైనర్ ఇవ్వండి. ఒకేసారి పెద్ద కంటైనర్ లో పెట్టామంటే ఆ రూట్స్ డెవలపింగ్ లోనే ఉంటుంది కానీ ప్లాంట్ గ్రోత్ తక్కువగా ఉంటుందండి. కాబట్టి ఫస్ట్ చిన్న కంటైనర్ లో పెట్టుకుని తర్వాత మీరు ఏదైతే కంటైనర్ లో పెట్టాలి అనుకుంటున్నారో ఆ కంటైనర్ లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇవి మనకు ఇండోర్ మొక్కలు అనుకుంటాం కానీ కంప్లీట్ ఇండోర్ లో పెట్టకూడదండి. వీటికి కూడా అంతో ఇంతో ఎండ కావాలి కాబట్టి ప్రతిరోజు
ఉదయం కొంచెము ఎండలో ఒక 1 అవర్ పెట్టి, అంటే మార్నింగ్ వచ్చే ఎండ ఉంటుంది కదా అందులో పెట్టి, తర్వాత మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడ పెట్టచ్చు. కంప్లీట్ ఇంట్లోనే ఇండోర్ లోనే పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ సాయిల్ పైన ఫంగస్ లాగా ఏర్పడుతుంది. తేమ ఆరకపోవడం వల్ల ప్లాంట్స్ చనిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు కొంచెము ఎండలోకి తీసుకొచ్చి, ఎండ అంటే మరీ ఫుల్ ఎండ కాదు, మార్నింగ్ సన్ లోకి 1 గంట తీసుకొచ్చి అలా పెట్టి తీసేస్తూ ఉండాలి. ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అండి పైనుంచి మొత్తము కిందకి డ్రైనేట్ అయ్యి వెళ్ళిపోయేలాగా వాటర్ చేయాలి. అలా వాటర్ కొంతమంది పైన అలా వాటర్ చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఫుల్ అంటే పాట్లో నుంచి కిందకి బయటకు వచ్చేసేలాగా ఫస్ట్ వాటర్ చేసేసేయండి. ఈ ప్లాంట్ మాత్రము వాటర్ లో పెరిగే మొక్క అండి, అందుకని నేను వాటర్ లో పోసి, అంటే మనకు వాటర్ లిల్లీస్ ఇవి ఎలాగో పెన్నివర్ట్ ప్లాంట్ ఇది, అందుకనేసి నేను ఇసుక వేసి కింద అడుగు భాగంలో అందులో వాటర్ పోసి పెట్టాను. ఇప్పుడు ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి అలోకేసియా అండి. చూసారు కదా, ఇది మనకు చిన్నగా కనిపిస్తుంది కదా, బాగా పెరుగుతుంది. ఇది వచ్చేసి అందరికి తెలుసు కదా, సింగోనియంలో డ్రాఫ్ వెరైటీ. అగ్లోనిమాలో ఒక వెరైటీ అండి. అగ్లోనిమాలో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది రియో ప్లాంట్ అండి. రియోలో కూడా పింక్ వెరైటీ కూడా ఉంటుంది. ఇది అగ్లోనిమాలో ఇంకొక వెరైటీ. ఇక్కడ చూసారు కదా, ఫిలోడెండాన్ లో ఇది డ్రాఫ్ వెరైటీ అండి. ఇక్కడ వచ్చేసి ఇది ఒక హ్యాంగింగ్ ప్లాంట్ అండి. ఇలాగా కొన్ని రకాల ప్లాంట్స్ అయితే తెప్పించాను. చాలా రీజనబుల్ గా ఉన్నాయి ప్రైజెస్ అయితే. ఈ ప్లాంట్స్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి, హిమాద్రి ఆక్వాటిక్స్ గార్డెన్స్. మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లాంట్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. మీకు కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అనేది చెప్తాను. ఇదండి ఈరోజు వీడియో. తక్కువ రేట్లో ఇంత మంచి మొక్కలు దొరికితే మనం ఎన్ని మొక్కలైనా తీసుకోవచ్చు కదా, మంచి మొక్కలు. మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అండి బుష్ విరజాజి ప్లాంట్ మాకు కావాలి అని అడుగుతున్నారు కదా, మీకోసము తొందరలో బుష్ విరజాజి ప్లాంట్స్ మన దగ్గర సేల్కి ఉంటాయి. కాబట్టి డైలీ మన వీడియోస్ ని ఫాలో అవుతుండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా ఒక కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.